కార్టిలేజ్ అనేది ఏంటంటే మన బాడీలో జాయింట్ దగ్గర ఉంటుంది సార్. కార్టిలేజ్ అనేది సపోజ్ ఇదేంటంటే నీ జాయింట్, సో మోకాళ్ళు కీల్ అనమాట. ఈ మోకాలు కీల్లో ఎట్లా ఉంటుంది, కీల్ అనేది రెండు బోన్స్ మధ్యలో ఉంటుంది. మనకి ఏ మూమెంట్ అయినా ఈ కీల్లోనే అవుతుంది, ఏ మూమెంట్ అయినా కీల్లోనే అవుతుంది అనమాట. సో ఈ కీల్ అనేది ఏమవుతుందంటే, ఇప్పుడు చూడండి ఈ బోన్ అయితే ఏదైతే ఉందో ఆ బోన్ చుట్టూ ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది, దీన్ని కార్టిలేజ్ అంటారు, ఇది కార్టిలేజ్ అంటారు. సో అలానే ఏంటంటే బోన్ చుట్టూ ఆ జాయింట్ మూమెంట్ కోసం ఇదంతా గుజ్జు అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ కార్టిలేజ్ అనేది ఎప్పుడు డ్యామేజ్ అవుతుంది, ఈ గుజ్జంతా అరిగి బోన్ అంతా ఒకదానొకటి రాసుకున్నప్పుడు కార్టిలేజ్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలానే ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే జాయింట్ లోపల ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఏదైనా దెబ్బ తగిలినప్పుడు డైరెక్ట్గా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలానే ఏంటంటే ఇప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయి, మనం చెప్పుకున్నట్టు ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయి, కొన్ని ఏంటంటే కీళ్ళ వాతాలు ఉంటాయి, కొన్ని ఏంటంటే ఇవన్నీ సోరియాటిక్ ఆర్థరైటిస్ లాగా లేకపోతే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అవుతాయి. ఏదైతే కీళ్ళ జాయింట్ని డ్యామేజ్ చేస్తుందో అదేంటంటే కార్టిలేజ్ని డ్యామేజ్ చేస్తాయి. ఎప్పుడైతే కార్టిలేజ్ డ్యామేజ్ అనేది నార్మల్గా డీజనరేటివ్ కండిషన్ లాగా వస్తుంది అనమాట. అంటే పెద్ద వాళ్ళల్లో, ఏజ్ అయిపోయిన వాళ్ళల్లో బోన్ అంతా అరిగిపోయి కీలు రాసుకొని కార్టిలేజ్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఆ కార్టిలేజ్ డ్యామేజ్ అయిన వాళ్ళకి ఏ స్టేజ్లో ఉంది, ఎంతవరకు ఉంది, దాన్ని బట్టి ఏంటంటే మనం ఇంజెక్షన్స్ ఇవ్వటమా నీ జాయింట్ లోపలికి, అది రిపేర్ అవ్వడానికి ఇంజెక్షన్స్ ఇవ్వాలా, లేదంటే డ్యామేజ్ ఎక్కువైనప్పుడు ఆ ఏదైతే డ్యామేజ్ ఉన్నది తీసేసి ఏదైతే కీళ్ళ మార్పిడి అంటామో ఆ మార్పిడి చేయాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ కార్టిలేజ్ అనేది డ్యామేజ్కి ఇప్పుడు రకరకాల ప్రొసీజర్లు ఫాలో అవుతున్నారు అనమాట. ఏంటంటే ఇప్పుడు జాయింట్ని సపోజ్ ఇక్కడ నొప్పి ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మన బాడీలో ఏంటంటే ఈ నీ జాయింట్ లోపల ఇక్కడంతా మజిల్స్ కండా ఉంటుంది అనమాట. ఆ మజిల్స్ అన్ని క్వాడ్రిసెప్స్ అనే మజిల్స్ని దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకుంటే ఏదైతే ఈ బోన్ మీద ఈ జాయింట్ మీద ఉన్న ప్రెషర్ని ఆ మజిల్స్ని తీసుకుంటాయి. అలానే ఇంకోటి ఏంటంటే మన బాడీ వెయిట్ అనేది అంతా జాయింట్ మీద నుంచి వెళ్తుంది. సో కొంచెం వెయిట్ లాస్ అవ్వటం, హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వటము, అలానే మజిల్ ఫిజియోథెరపీ అంటారు. ఫిజియోథెరపీలో ఏంటంటే మజిల్స్ని స్ట్రెంగ్తన్ చేసుకోవటం, దాంతోపాటు ఈ కార్టిలేజ్ డ్యామేజ్కి రిపేర్ కోసం మనం ఏంటంటే స్టెరైల్ కండిషన్స్లో అంటే ఇన్ఫెక్షన్ ఏం రాకుండా అంతా క్లీన్ చేసి జాయింట్ లోపలికి కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తామన్నమాట. ఆ ఇంజెక్షన్స్ అనేది ఇప్పుడు రకరకాలుగా వస్తున్నాయి. దాంట్లో పిఆర్పి అంటారు, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటారు, అలానే ఏంటంటే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ అంటారు, కొంతమంది డైరెక్ట్గా గుజ్జే ఇంజెక్ట్ చేస్తాము, దీన్ని హైలోనిక్ యాసిడ్ అంటారు. అలా రకరకాల ఇంజెక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో మనం ఎంత డ్యామేజ్ అయింది, వాళ్ళ కండిషన్ ఏంటి, ఎంత దూరం నడవగలుగుతున్నారు, దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. ఇది కాలంతా లాగటం అనేది మనకేంటంటే మనది నరాలు ఉంటాయి అన్నమాట, మన బాడీలో నరాలు ఉంటాయి. ఆ నరాలు అనేది ఏంటంటే మన బాడీకి స్ట్రెంగ్త్ కావాలన్నా లేదంటే స్పర్శ తెలియాలన్నా ఇది సిగ్నల్ అంతా ఏంటంటే మన బాడీలో స్పైన్ నుంచి వస్తుంది. స్పైన్ అనేది ఏంటంటే మన బాడీలో చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్. ఎందుకంటే మనకి బలం కావాలన్నా, స్పర్శ కావాలన్నా, చివరికి మనం యూరిన్ వెళ్ళాలన్నా, మోషన్ వెళ్ళాలన్నా సిగ్నల్ అంతా ఈ స్పైన్ నుంచి వస్తుంది అనమాట. స్పైనల్ కార్డ్ అనే పెద్ద నరము. ఈ స్పైనల్ కార్డ్ అనేది బ్రెయిన్ ఒకే కంటిన్యూషన్. ఈ నరం ఏంటంటే ఒక్కొక్క నరము ఒక్కొక్క చోట డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మెడ నుంచి వచ్చే నరాలన్నీ చేతులకు వస్తాయి, అలానే నడుము నుంచి వచ్చే నరాలన్నీ కాళ్ళకు వస్తాయి. సో నడుములో ఏమన్నా ఎక్కువ ప్రెషర్ ఉంటే కాళ్ళంతా లాగటం, గుంజటం, తిమ్మిరిలాగా రావటం, మొద్దుబారినట్టు అవటం అలా అవుతుంది. మెడలో ఏమైనా ఇబ్బంది ఉన్నప్పుడు చెయ్యంతా లాగటం, ఇలాంటివన్నీ అవుతాయి. ఇదేంటంటే పర్సన్ ఏజ్ని బట్టి లేదంటే తన యాక్టివిటీని బట్టి. సపోజ్ ఏంటంటే చాలామంది ఏంటంటే లాంగ్ జర్నీస్ చేస్తూ ఉంటారు. ఆ లాంగ్ జర్నీస్ చేసినప్పుడు ఏంటంటే ప్రతి స్పైన్ ఈ వర్టిబ్రల్ బాడీస్ అంటారు, ప్రతి దాని మధ్యలో డిస్క్లు ఉంటాయి అనమాట. ఆ డిస్క్ ఏమైనా బల్జ్ అయ్యి నరం మీద ఒత్తిడి పడే ఛాన్స్లు ఉంటుంది. లేదంటే సడన్గా ఎవరైనా ప్రాపర్ పొజిషన్లో లేకుండా బరువులు లేపటము, అంటే మనం కింద బరువు లేపేటప్పుడు వెన్నుపూస మీద చాలా ఎక్కువ ప్రెషర్ పడుతుంది, ఏంటి కొంచెం బరువులు బాగా లేపటం. ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తుంది ఏంటంటే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్లు ఎక్కువ అవుతున్నాయి, యంగ్ పేషెంట్లు ఉంటున్నారు. వీళ్ళు ఏంటంటే ఊరికే నా కాలంతా లాగుతుంది, గుంజుతుంది, నడుములు లాగుతున్నాయి, ఇవి అని చెప్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మన స్పైన్ యొక్క స్ట్రెంగ్త్కి, మన బోన్ యొక్క స్ట్రెంగ్త్కి సన్లైట్ ఎక్స్పోజర్ కంపల్సరీ ఉండాల్సి వస్తుంది అనమాట. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి షిఫ్ట్స్ ఉంటాయి, నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, మార్నింగ్ అంతా పడుకొని ఉంటారు. సో ఏంటంటే వీళ్ళకి సన్లైట్ ఎక్స్పోజర్ లేనప్పుడు ఈ బోన్స్ అనేవి వీక్ ఉండి నరం మీద ఒత్తిడి పడుతుంది. సో ఏంటంటే ఫస్ట్ ఇంకొక ప్రాబ్లం ఏమవుతుందంటే ల్యాప్టాప్ల మీద గంటలు ఎక్కువ వర్క్ అంతే చేయాల్సి వస్తుంది. వీళ్ళు ఏంటంటే కూర్చునే పొజిషన్ అంతా కిందకి బెండ్ అయిపోయినట్టు, ఏంటంటే మన స్పైన్ అనేది స్ట్రైట్ ఉంటుంది అనమాట, ఇట్లా కర్వ్స్ ఉంటాయి అనమాట. సో ఆ కర్వ్స్ని తగ్గట్టు కూర్చోవాలి. ఎప్పుడైనా మనం కూర్చునే పొజిషన్ స్ట్రైట్ ఉండాలన్నమాట, నెక్ని బెండ్ చేయటం లేదంటే కూలబడినట్టు కూర్చోవటం. అలా చేసినప్పుడల్లా ఈ నరం అనే కాలువ అనేది చిన్న అయిపోయి నరాన్ని పట్టేస్తుంది. సో ఇప్పుడు యంగ్ పేషెంట్లో అయితే రీజన్ ఏంటంటే
కూర్చునే పొజిషన్ ఒకటి, అసలు సన్లైట్ ఎక్స్పోజర్ అసలు లేకపోవటం, సెడెంటరీ లైఫ్ స్టైల్ అనమాట. ఎందుకంటే ఈ స్పైన్ చుట్టూ పారాస్పైనల్ మజిల్స్ అని ఉంటాయి, ఆ మజిల్స్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, కొంచెం స్పైన్ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. సో ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా ఉండి, సన్లైట్ ఎక్స్పోజర్ సరిగ్గా ఉండి, పెద్దవాళ్ళలో అయితే కొంచెం ఓల్డ్ ఏజ్లో పెద్దవాళ్ళలో పర్టికులర్ లేడీస్లో అయితే ఒక్కసారి మెనోపాజ్ అయిన తర్వాత మన బాడీలో బోన్స్ స్ట్రాంగ్ అయ్యే హార్మోన్స్ అన్నీ గర్భసంచి నుంచి వస్తాయి అన్నమాట. సో మెనోపాజ్ అయిపోయిన గర్భసంచి ఆపరేషన్లు అయిన వాళ్ళల్లో బోన్స్ చాలా వీక్ ఉండి ఆ బోన్స్ అనేవి నరం మీద ఒత్తిడి పడతాయి. సో కాళ్ళంతా లాగుడు, తిమ్మిర్లు, మొద్దు అన్నట్టు అవుతాయి. సో ఇదన్నా ఏజ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో కొంచెం ఇది కరెక్టబుల్ అనమాట. పెద్దవాళ్ళలో అయితే బోన్స్ని స్ట్రాంగ్ చేసుకోవాలి, కొంచెం కాల్షియం అనేది, విటమిన్ D3 అనేది ప్రాపర్గా ఉండాలి. పిల్లల్లో ఇట్లా యంగ్ వీళ్ళు ఎంప్లాయీస్లో వీళ్ళందరిలో ఏంటంటే స్టూడెంట్స్లో కూడా కూర్చునే పొజిషన్ ఎప్పుడైనా స్ట్రైట్ ఉండేటట్టు చూడాలి, ఎక్కువసేపు సెడెంటరీగా ఉండద్దు. ఏమన్నా బరువులు లేపేటప్పుడు ప్రాపర్గా కొంచెం మోకాళ్ళ నుంచి లేపేటట్టు చూడాలి, కొంచెం ట్రావెలింగ్ అప్పుడు ప్రాపర్ పొజిషన్ మెయింటైన్ చేసేటట్టు ఉండాలి.